ఈ వీడియోలో చెప్పేదంతా ఎడ్యుకేషనల్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ పర్పస్ మాత్రమే, ఎవరు మిస్యూజ్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీ మొబైల్లో మీరు పర్సనల్గా యూజ్ చేస్తున్న వాట్సాప్ని మీకు తెలియకుండా వేరే వాళ్ళు మొబైల్లో చూడొచ్చు. దాంట్లో మీరు లవ్వర్కి లేదా మీ ఫ్రెండ్స్కి చేసే సీక్రెట్ మెసేజెస్, ఆడియోస్, డాక్యుమెంట్స్, ఫొటోస్ అని ఏదైనా సరే దాంట్లో ఏం చేసినా వాళ్ళు మొబైల్లో కూడా వాళ్ళు చూసుకోవచ్చు. అది మాత్రం కాదు, వాళ్ళు మొబైల్లో మీరు మీ లవ్వర్కి మెసేజ్ చేసినట్టు వాళ్ళు మొబైల్ నుంచి వాళ్ళు మీ లవ్వర్కి మెసేజ్ చేయొచ్చు. అది చాలా ప్రమాదం అవుతుంది. సో ఇలా ఎలా చేస్తారు, వాళ్ళు ఇలా చేస్తే దాంట్లో నుంచి ఎలా సేఫ్గా ఉండేది అనేదాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా చూడబోతున్నాం. దాన్ని చూడడానికి ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్లో ఏమైనా డౌట్ వర్క్ అవుతుందా లేదా వేరేదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై చేస్తాం. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈ ట్రిక్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ట్రిక్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఆ యాప్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అది ఏ యాప్ని మీరు తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం చెప్పినట్టు మీ వాట్సాప్ని మీకు తెలియకుండా వేరే వాళ్ళు ఎలా యూస్ చేస్తారు, దానికి మీ మొబైల్లో ఏం చేస్తారు అనేదాన్ని నా మొబైల్ నుంచి మీకు లైవ్గా చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వాళ్ళు మొబైల్లో వాట్సాప్ని ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేస్తే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసే ఆప్షన్ వస్తుంది. దాంట్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయకుండా పైనుండే 3 డాట్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే లింక్ యాజ్ కంపానియన్ డివైస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. తర్వాత మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి పైనుండే 3 డాట్ని క్లిక్ చేస్తే 4th ఆప్షన్ లింక్డ్ డివైస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత లింక్ ఏ డివైస్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసిన వెంటనే మీ వాట్సాప్ వాళ్ళు మొబైల్లో కూడా చూసుకోవచ్చు. తర్వాత మీ మొబైల్లో ఏం చేసినా సరే వాట్సాప్లో సీక్రెట్ మెసేజెస్, ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అని ఏదైనా ఎవరికి చేసినా సరే అవన్నీ వాళ్ళు మొబైల్లో కూడా వాళ్ళు చూసుకోవచ్చు. అది మాత్రం కాదు, వాళ్ళు మొబైల్లో నుంచి మీ లవర్కో లేదా మీ ఫ్రెండ్స్కి మెసేజ్ చేయొచ్చు, కాల్ చేసుకోవచ్చు. సో ఇది మీకు చాలా ప్రమాదం అవుతుంది. సో ఇలా చేసి ఉంటారా లేదా అని ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. దానికి ఫస్ట్ మీ వాట్సాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పైన ఉండే 3 డాట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే 4th ఆప్షన్ లింక్డ్ డివైస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లింక్ ఏ డివైస్ అని మాత్రం ఉంటే మీ వాట్సాప్ సేఫ్గా ఉంటుంది. సపోజ్ కింద ఆండ్రాయిడ్ 9, ఆండ్రాయిడ్ 10, 13 లేదా క్రోమ్ బ్రౌజర్ లేదా వేరే ఏమైనా నేమ్లో ఏదైనా ఉంటే మీ వాట్సాప్ వేరే వాళ్ళు చూస్తారు. సో అలా ఏదైనా ఉంటే దానిపైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లాగౌట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది రెడ్ కలర్లో, దానిపైన క్లిక్ చేయండి. తిరిగా ఇంకొకసారి లాగౌట్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు తెలియకుండా మీ వాట్సాప్ని వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసి ఉంటే అది అవన్నీ రిమూవ్ అయిపోతుంది. తర్వాత మీ వాట్సాప్ సేఫ్గా ఉంటుంది. సో ఇలాంటి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ వేసుకోండి.